తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. స్టాక్ మార్కెట్లు అన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలాయి. రెండో రోజు భారీగా నష్టాలు కూడా చోటు చూసాయి స్టాక్ మార్కెట్లు. ఈరోజు సెన్సెక్స్ 10,922 పాయింట్లు నష్టం జరిగింది. అలాగే నిఫ్టీ 360.05 పాయింట్లు నష్టం. అలాగే ఒక్క రోజులోనే 9 లక్షల కోట్లు ఆవిరైపోయినట్లుగా కూడా తెలుస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయని చెప్పుకోవచ్చు. మదుపర్ల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లుతూ సెన్సెక్స్ నిఫ్టీలు భారీగా కుప్పకూలాయి. ఉదయం మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా ఆ ట్రేడింగ్ ముగిసే వరకు బేర్స్ హవానే కొనసాగిందని చెప్పుకోవచ్చు. అమెరికా నుంచి వస్తున్న ప్రతికూల పవనాలు భారత మార్కెట్లను వణికించాయని చెప్పుకోవచ్చు. కేవలం ఒక్క రోజులోనే లక్షల కోట్ల రూపాయల సంపద ఇక్కడ ఆవిరైపోయిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి చూస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ ఏకంగా 1,092.44 పాయింట్లు పతనమైంది. అంటే దాదాపుగా 1.3% నష్టంతో 82,153.74 వద్ద స్థిరపడిందని చెప్పుకోవచ్చు. ఇటు మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది. నిఫ్టీ 360.05 పాయింట్లు కోల్పోయి 25,225.45 స్థాయికి పడిపోయింది. మార్కెట్ ప్రారంభంలోనే నష్టాలు మొదలైనప్పటికీ మధ్యలో కోలుకుంటుందని ఆశించిన ఇన్వెస్టర్లకు నిరాశ ఎదురైంది. ట్రేడింగ్ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి మరింత పెరగడంతో సూచీలు పాతాళానికి పడిపోయాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో ఒక్క రోజులోనే మదుపర్ల సంపద 9 లక్షల కోట్ల వరకు ఆవిరైపోయింది. అసలు స్టాక్ మార్కెట్లు ఎందుకు ఒక రోజులోనే ఇంత ఆవిరయాన్ని అనాలిసిస్ అందించడానికి మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రశాంత్ తోట గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. నమస్తే మేడం. ఈ రోజు మనం చూస్తే స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా రెండో రోజు కూడా అంటే నష్టాన్ని చవి చూసాయి. దాదాపుగా 9 లక్షల కోట్ల వరకు కూడా ఆవిరైపోయింది. ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఇంతవరకు ఇన్ని లక్షల కోట్లు ఎందుకు ఆవిరైంది అనుకోవచ్చు అంటారు? ఇవాళ మార్కెట్స్ పతనానికి చూస్తే కనుక గడిచిన 3 నెలల నుంచి కంటిన్యూస్ గా మార్కెట్స్ లోలో ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ మాత్రం ఆల్మోస్ట్ 1% మార్కెట్ ఫాల్ జరిగింది. ఆల్మోస్ట్ 9 lakhs crores, మీరు చెప్పినట్లు 9 లక్షల కోట్ల వరకు ఇవాళ ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవి తగ్గడం జరిగింది ఇన్వెస్టర్స్ అందరికీ. కానీ మార్కెట్స్ మొమెంటం మాత్రం లాస్ట్ ఈ జనవరి మొదల నుంచి చూస్తే కనుక వీక్ గానే కనబడుతుంది. ఆ వీక్నెస్ ని కొనసాగిస్తూ ఇవాళ ఆల్మోస్ట్ 1.09% నిఫ్టీ పడ్డ. ఇందులో మేజర్ గా మీరు చెప్పినట్లు అమెరికా యొక్క టారిఫ్స్, ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్సే మెయిన్ రీజన్ గా మొదటి రీజన్ గా మనం చెప్పుకోవచ్చు. మన ఇండియా మీద ట్రంప్ అలాగే యూరోపియన్ కంట్రీస్ మీద టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అది కొనసాగిస్తున్నట్టు, అలాగే ఆ టారిఫ్స్ కూడా పెంచుతున్నట్టు ఆయన చెప్పడం జరిగింది అనమాట. అందువల్ల మార్కెట్స్ మీద ప్రెషర్, సెల్లింగ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క టారిఫ్స్ అనేది తగ్గిస్తున్నాను అన్న విషయంలో కనుక క్లారిటీ రాకపోయేంత వరకు కొంచెం మార్కెట్స్ మాత్రం ఇలాగ తగ్గే అవకాశం ఉంటుందండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే Q3 ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఈ యొక్క కంపెనీల యొక్క ముఖ్యంగా ఐసిఐసిఐ ఒకటిని రిలయన్స్ Q3 ఎర్నింగ్స్ చూస్తే కనుక చాలా వీక్ గా కనబడ్డాయి. యాజ్ ఎక్స్పెక్టెడ్ టు ద మార్కెట్ చూస్తే కనుక ఇవి బిగ్ జైంట్స్. ఇప్పుడు నిఫ్టీ 50లో టాప్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ రిలయన్స్ ఉంది, అలాగే ఐసిఐసిఐ కూడా ఉంది బ్యాంకింగ్ లో. కాబట్టి ఈ రెండు కూడా Q3 ఎర్నింగ్స్ వీక్ గా ఉండడం వల్ల ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చండి ఇవాళ మార్కెట్స్ ఫాల్ అవడానికి. ఇంకొక రీజన్ వచ్చి మనం చూస్తే కనుక మీరు చూస్తే FII సెల్లింగ్స్ కూడా బాగా జరుగుతుందండి. ఇవాళ ఒక్కరోజే ఆల్మోస్ట్ ఈ మంత్ ఒక్కటే ఆల్మోస్ట్ 19 days లో 29,300 crores సెల్లింగ్ లో ఉందన్నమాట. FII సెల్లింగ్ చూస్తే కనుక నిన్న ఇవాళ కలిపి ఆల్మోస్ట్ 6,000 కోట్ల వరకు FII సెల్ చేయడం జరిగింది. FIIs కూడా ఎక్కడ కూడా వాళ్ళు బయింగ్ అనే మొమెంటం కనబడట్లేదు. లాస్ట్ 3 years నుంచి కొనసాగుతుంది. ఈ సంవత్సరం అయితే జనవరి మాసంలోనే ప్రారంభం అయిపోయింది FII సెల్లింగ్ కూడా. సో FII సెల్లింగ్ ఒక పక్క డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ పర్చేస్ చేస్తున్నారు, కానీ FIIs మాత్రం సెల్లింగ్ ఆపకపోవడం వల్ల మార్కెట్స్ బాగా పడ్డాయి అనమాట. సో ఈ ముఖ్యమైనటువంటి కారణాల వల్లే మార్కెట్ పడింది. ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే గోల్డ్ ఇవాళ చూస్తే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ బాగా పెరిగినాయి. ఆల్మోస్ట్ 3% సిల్వర్ ప్రైస్ పెరిగింది, గోల్డ్ ప్రైస్ కూడా పెరిగింది. ఇప్పుడు గోల్డ్ ఆల్మోస్ట్ 1,50,000కి రీచ్ అయిపోయింది. అలాగే సిల్వర్ చూస్తే కనుక 3,20,000 టచ్ అయిపోయింది. అసలు 3,20,000 అనేది విత్ ఇన్ నో టైం అది రీచ్ అయిపోయింది. సిల్వర్ చూస్తే కనుక లాస్ట్ 6 months 7 months బ్యాక్ చూస్తే ఆల్మోస్ట్ 1,40,000 దగ్గర ఉండే సిల్వర్ వాల్యూ ఇప్పుడు ఆల్మోస్ట్ 3,20,000 అంటే డబుల్ కంటే ఎక్కువ అయిపోయింది.
ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కండిషన్స్ బట్టి సేఫెస్ట్ హెవెన్ కింద గోల్డ్ అండ్ సిల్వర్ ని చూడడం వల్ల ముడుపర్లందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ లోకి సిల్వర్ లోకి మార్చడం జరగడం వల్ల ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రెషర్ ఇంకా పెరిగిపోయింది అనమాట. సో ప్రధానంగా చూస్తే కనుక ఈ 4 కారణాల వల్ల మార్కెట్ పడడం జరిగిందండి. యెస్. అంటే మీరు గోల్డ్, సిల్వర్ గూడా చెప్తున్నారు. అంటే నేను గూడా అదే చెప్పబోతున్నాను. అంటే ఈరోజు గోల్డ్, సిల్వర్ గూడా అమాంతంగా పెరుగుతున్న సిట్యుయేషన్స్ కనిపిస్తుంది మనకి. అంటే 2026 స్టార్ట్ అయిన తర్వాత కూడా మనం చూసుకోవచ్చు ప్రశాంత్ గారు. చాలా ఎందుకంటే 3 మంత్స్‌లో, 6 మంత్స్‌లో పెరుగుతుంది అనుకున్న రేట్ ఈ 20 డేస్‌లోనే పెరిగిపోయినట్టుగా కూడా మనకి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా స్టాక్ మార్కెట్స్ పతనం అవుతున్నాయని అనుకోవచ్చనంటారా? అంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కూడా మదుపర్లు భావిస్తున్నారని అనుకోవచ్చంటారా ఇక్కడ? అవునండి. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఇప్పుడు మార్కెట్ పడుతుందంటే విత్‌డ్రా చేస్తున్నారు. అందులో నుంచి రిడెంప్షన్ చేస్తున్నారు. స్టాక్స్ అమ్మేస్తున్నారు. ఆ వాల్యూ ఏం చేస్తారంటే ఆ మనీని తీసుకొనెళ్ళి సేఫెస్ట్ హెవెన్ అంటే ప్రస్తుతం ఉన్న ఆల్టర్‌నేట్ ఏదైనా ఉందంటే గోల్డ్ అండ్ సిల్వరే ముడుపర్లకి కనపడుతుంది. అందువల్లే మళ్ళీ బయింగ్ అనేది బాగా జరిగిందనమాట. సో ఇక్కడి నుంచి తీసేసిన డబ్బులు తీసుకెళ్ళి గోల్డ్‌లోని, సిల్వర్‌లో పెట్టారు కాబట్టే ఈ ఒక్క నెలలోనే ఇంచుమించు గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్మోస్ట్ ఒక 10-15% వరకు కరెక్షన్ అనేది ప్రాఫిట్ అనేది అందులో పెరగడం జరిగిందనమాట. ముడుపర్లకి అట్రాక్టివ్ గా ఉన్న సెగ్మెంట్ ఇప్పుడు మార్కెట్ లో ఏదైనా ఉందంటే కేవలం గోల్డ్ మాత్రమే కాబట్టి గోల్డ్ సిల్వర్ పరుగులు పెడుతుంది మార్కెట్ లో. మళ్ళీ ఎప్పుడు మార్కెట్స్ కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు ప్రశాంత్ గారు? మార్కెట్స్ ప్రస్తుత సమయంలో చూస్తే కనుక మనము కొంచెం టైం అయితే పడుతుందండి. ఈ Q3 ఎర్నింగ్స్ అన్ని రిలీజ్ అవ్వాల్సి ఉంది. అన్ని కంపెనీస్ వస్తే కనుక అందులో ఇంకొన్ని హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ 50లో ఏ మాత్రమైనా కొంచెం పాజిటివ్గా ఉంటే కనుక కొంచెం సపోర్ట్ ఉంటుంది. అలాగే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది మాత్రం ఎంతో కొంత ఆగాలి. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి పోటీగా చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఫ్లోస్ ఉన్నాయి, అలాగే ఈక్విటీస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటున్నాయి. కానీ వాళ్ళ యొక్క పాజిటివ్ నేచర్ అనేది మన మార్కెట్ మీద చూపిస్తే కనుక ఖచ్చితంగా అది ఇంపాక్ట్ అనేది పాజిటివ్ గా ఉంటుంది. వీళ్ళు సెల్లింగ్ ఆపేంత వరకు మార్కెట్స్ మీద ఇలా నెగిటివిటీ ఉంటుంది ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు నియరెస్ట్ మనకి ఏదైనా ఈవెంట్ ఏదైనా ఉందంటే మనకి బడ్జెట్ కూడా రాబోతుంది. ఆ బడ్జెట్ ని బట్టి మార్కెట్ ఏమైనా అవకాశం అవకాశం ఉంది. బడ్జెట్ కనుక పాజిటివ్ గా మార్కెట్స్ ఉంటే కనుక రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది, పాజిటివ్ మార్కెట్ రావడానికి అవకాశం ఉంటుందండి. అంతేగాని ఇంకా వేరే రీజన్స్ ఏమీ లేవు. ప్రస్తుతానికి అయితే అన్ని నెగిటివ్ గానే ఉన్నాయి మార్కెట్స్ కి. పాజిటివ్ గా అవ్వాలంటే ఎఫ్ఐఎస్ సపోర్ట్ చేయాలి, అలాగే మనకి బడ్జెట్ ద్వారా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా రికవర్ అవుతుందండి. అంటే నెక్స్ట్ కమింగ్ మనకి ఫెబ్ ఫస్ట్ కూడా బడ్జెట్ పెడుతుంది ఆ కేంద్రం. దీనికి అలాగే మార్కెట్స్ కూడా ఏమన్నా సంబంధం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు స్పెండింగ్ అనేది గవర్నమెంట్ ఎక్కడెక్కడ చేస్తుందో దాన్ని బట్టే మార్కెట్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు పర్టికులర్లీ చూస్తుంది ఏంటంటే టాక్సేషన్ విషయంలో కూడా అందరూ చూస్తున్నారు. ఏదైనా రిలీఫ్ ఇస్తే అవకాశం ఉంటుంది. ఎఫ్ఐఎస్ తీసేయడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో ఈక్విటీస్ మీద టాక్సేషన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ 2018 నుంచి అరుణ్ జైట్లీ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అది 10% ఉండేది, ఇప్పుడు 12.5% అయింది. అలాగే షార్ట్ టర్మ్ వచ్చి 20% అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎవరైనా ఒక 1 year లోపు కొని అమ్మేశారంటే 20% ట్యాక్స్ కట్టాల్సిన ఆ పరిస్థితి ఉంది లాభాల మీద. దానిని బట్టి ఎఫ్ఐఎస్ ఏంటంటే కొంచెం ఎక్కడైతే ట్యాక్స్ లేని జోన్ ఉందో అక్కడ వెళ్ళడానికి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అందుకని అదేమైనా గవర్నమెంట్ అవకాశం ఇస్తే గనక మార్కెట్ ఖచ్చితంగా రికవర్ అవుతుంది. ఎఫ్ఐఎస్ కి అది పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. అప్పుడు మనకి పాజిటివ్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు.